Thank you so much, sir. Now I request our producers, Visalakshi Garu, director MS Raju Garu, and actors Kamakshi Bhaskarla Garu, Shravan Reddy Garu, Ulka Gupta Garu, and Jovika Vijay Kumar Garu to please stay back on the stage for a small Q&A session. Congratulations, sir. Thank you so much. Positionless content ఇచ్చారు. Thank you. అద్భుతంగా ఉంది ట్రైలర్. వెరీ ఎంగేజింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. Thank you. మీరు యువ దర్శకులు అనాలనిపిస్తుంది. Thank you. Thanks and lots of thanks. Thank you so much. రాజు గారు Hi. ఆయన నమస్కారం. మొన్న బాలయ్యబాబు షోలో అది బాగా రిపీట్ అవుతూ ఉందండి. ప్రభాస్ ని క్వశ్చన్ అడిగినప్పుడు అసలు మీరు చిరంజీవి గారి సినిమా, బాలయ్యబాబు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా వర్షం మధ్యలో అయితే ఆయన షాక్ అయిపోయాడు. వద్దు రాజు గారు మీరు వెనకుండా వేశారు. అలాగే ఈ 14th కు రేపు సూర్య లాంటి సినిమా ప్లస్ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. సో అదే అంటే ఇలా అంత రిస్క్ తీసుకుని ఈ సినిమా కూడా అప్పుడంటే ప్రభాస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, కృష్ణరాజు గారి ఇమేజ్ ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కానీ ఫిక్స్ అయ్యి డేట్ వెళ్ళడం గురించి ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే అంటే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ బాగుంటే అన్ని ఆడతాయి అనేది మనకి ఎప్పుడు కూడా ప్రూవ్డ్. డెఫినెట్ గా 2-3 ఫిల్మ్స్ కి ఏదన్నా కూడా ఒక చిన్న హాలిడే సీజన్ దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్. సో ఇక్కడ మాకు ఏ ఫిల్మ్స్ ఉంటాయి ఏంటని పక్కన పెడితే ఆ డేట్ నాకు మంచి డేట్ అనిపించింది, నేను చేసేస్తున్నాను. సో అట్ ద సేమ్ టైం మాతో పాటు మిగిలిన ఫిల్మ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీన్ని స్ట్రాంగ్ అంటారు, ధైర్యం అంటారా, మాట అంటారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది మాత్రం we have decided to go on that date. Yes. సంక్రాంతి పండగ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారి సినిమా అంటే సంక్రాంతికి అనేది అంత ఫేమస్. అలా భవిష్యత్తులో మళ్ళీ ఎంఎస్ రాజు గారి సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుందా? మీరు చూడొచ్చా? 100% మన సిస్టర్ ఉన్నారు, ఆవిడ నెక్స్ట్ తీసే పిక్చర్ గ్యారంటీగా అక్కడికే వస్తాం. ఓ విశాలక్ష్మి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అమ్మా నమస్తే, అలవాటు అయిపోయింది. అమ్మా మీకు సబ్జెక్ట్ మొన్న మేకింగ్ వీడియో చూశాను. సరే ఎంఎస్ రాజు గారి పరుగుల గురించి దీని గురించి మేము అందరం ఆశ్చర్యపోయాము, అది వేరే విషయం పక్కన పెడితే. మీరు అద్భుతంగా మాట్లాడారు అప్పుడు మేకింగ్ అప్పుడు. మీకు కట్ చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెంట్ గా మీరు ఉన్నారో, తర్వాత సినిమా తీసిన తర్వాత కూడా అది మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ షూట్ నేను అటెండ్ అయ్యానండి. బట్ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ రియల్లీ, అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళని తర్వాత నేను టచ్ చేయాలంటే భయం వేసేది. అంటే అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరికి ఇచ్చిన రోల్ ని వాళ్ళు బాగా చేశారు. మైక్ ఈజ్ నాకు బాగా చేశారండి ప్రతి ఒక్కరు కూడా. ఓన్లీ అగదా అంటే ఇప్పటి వరకు దేవి, వర్షం ఇవి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ అగదా రాజు గారు అంటారు మీరు అందరూ షోర్ గా ఆఫ్టర్ దిస్ మూవీ. ఓన్లీ అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఎంత అనిపించిందో, తర్వాత నేను మూవీ చూసాను ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీ అనిపించింది, రియల్లీ థ్రిల్లింగ్. ఇది అంటే ఇప్పుడు వరకు చేసిన సినిమాలకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నెక్స్ట్ అగదా అంటే ఎంఎస్ రాజు గారు.
దిస్ ఈస్ ఫర్ షూర్. మేము ఎంత అడిగినా కానీ అగదా అంటే ఏంటి మీనింగ్ అడిగితే చెప్పలేదు ఆయన. మీరైనా చెప్పారా? లేదు సార్, ఆ సస్పెన్స్ లేకపోతే మూవీ చూడరు కదా. సస్పెన్స్ షుడ్ బి. ఈ సినిమా చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ సినిమా ఆయనతో చేయాలని ఫిక్స్ అయ్యారా? షూర్ అండి, తప్పనిసరిగా చేస్తాను. ఓకే, కామేష్ గారు, నేను ఒక జనాల మధ్యన మీ పోస్టర్ పట్టుకెళ్ళి చూపించి ఈ సినిమా గురించి ప్రమోట్ చేయడం అవన్నీ హ్యాపీగా అనిపించింది. ఈ ప్రమోషన్ ఈ సినిమాకైనా పరిమితం, నెక్స్ట్ సినిమా కూడా అలా మీరు చేస్తారా? ఏ ఫిల్మ్ కైనా ప్రమోషన్స్ లో నేను యాక్టివ్ గానే ఉంటాను. మీరు చూస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి. సో ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అని రాజు గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్ అయ్యింది. సో ఒక మూవీ జనాల్లోకి వెళ్ళడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. సో ఇట్స్ ఏ మూవీ కావాల్సింది అది చేసుకుంటూ వెళ్తానండి. రాజు గారు, సార్ ఎంఎస్ రాజు గారి వైభవం, సంక్రాంతి రాజు గారు అంటూ ఆ రోజులు వరుసగా ప్రతి సంక్రాంతికి మీ సినిమా రావడం, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫెస్టివల్ మూడ్ అంతా మేము ఎంజాయ్ చేసినటువంటి ఒక వైభవమైన చరిత్ర ఉంది. బట్ కెన్ ఇట్ బి రిపీటెడ్? ఈ రోజున టాప్ స్టార్స్ అందరితో మీరు ఆ రోజున సినిమాలు చేశారు. ఈ రోజున మరలా అలాంటి టాప్ స్టార్స్ తో సినిమాలు తీసే అవకాశం ఉందా? కెన్ వి ఎక్స్పెక్ట్ యూ టు కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంక్? ఎస్, ఆఫ్ కోర్స్. మీరు ఆ రోజుల్లో అన్నారు, రాబోయే రోజుల్లో అని కూడా అంటారు. ఎస్. ఎనీ క్లూస్, ఎనీ లీక్స్? నో. కామాక్షి గారు, హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. రాజు గారి సినిమాలు అంటే హీరోయిన్స్ కి ఒక మంచి ఇది ఉంటుంది ఆయన ప్రతి సినిమాలో. మీరు ఇలాంటి ఈ క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అసలు ఈ క్యారెక్టర్ గురించి ఏంటి? అంటే యాజ్ అన్ యాక్టర్గా వర్సటైల్ క్యారెక్టర్స్ ప్లే చేయాలనేది ప్రతి ఒక్క యాక్టర్కి ఉండే తపనే అది. పొలిమేర తర్వాత చాలా ఫిల్మ్స్, చాలా చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఆ పొలిమేరకు వచ్చినంత ఇంపాక్ట్ నేను ఎందులో ఇవ్వలేకపోయాను. ఆ మూవీ అంత ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ రాజు గారు నన్ను యాజ్ అన్ యాక్టర్గా బిలీవ్ చేసి పిలిచి ఇది ఇలా ఉంటుందమ్మా, సో ఏంటి ఏమంటావంటే I felt it's a blessing, and it's a blessing. First of all, such a veteran producer and filmmaker who has shaped Telugu cinema. ఆయన పిలిచి ఇలా ఒక అవకాశం ఉంది అంటే నేనైతే ఎగిరి అంతేసాను. అండ్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ప్రూవ్ చేసుకోవడానికి మంచి స్పేస్ దొరికింది అనిపించింది. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇన్ డెట్ టు ఎంఎస్ రాజు గారు. అగదా గురించి నేను అడగను, అంటే ఎవరు అంటే ఏంటని చెప్పలేదు సార్ ఏంటి అనేది. కానీ అగదా అంటే ఏదో క్యారెక్టర్ ఇంకోటి ఏదో ఉంది అనేది అనిపిస్తుంది. అది ఏమన్నా రివీల్ తర్వాత ఏమన్నా ఉంటుంది? 14th రోజు రివీల్ అయితేనే బాగుంటుంది అది. సార్, రాజు గారు, మీరు ఎంతో మంది స్టార్ హీరోస్ చేశారు. అందరు చాలా సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరిని గెస్ట్ గా పిలుస్తారు ఏంటి? ఇంకా ఏం అనుకోలేదండి. ఇట్స్ స్టిల్ ఇన్ టాక్స్. వి స్టిల్ హ్యావ్ లిటిల్ మోర్ టైమ్. ఐ థింక్ ఐ విల్ రివీల్ స్లోలీ. ఒకప్పుడు మీ సినిమాల్లో మొత్తం కూడా చూస్తుంటే సెట్స్ ఎక్కువ బాగుండేది. మనం చూసాం చార్మినార్ సెట్ ఇలా ఉండేవి. ఇందులో గ్రాఫిక్స్ కూడా మీ నుంచే వచ్చింది. దేవి పుత్రుడు ఇలా చాలా సినిమాలలో చూసాం. ఇది కూడా అంతకు మించి కనిపిస్తుంది. సో ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు ఏంటి? రిఫరెన్స్ ఏం లేదండి, ఇట్స్ ఆల్ క్రియేటెడ్. ఇట్స్ అన్ని కూడా ఇట్స్ టోటల్ క్రియేటెడ్. ఎక్కడ కూడా రిఫరెన్స్ అయితే తీసుకోలేదు ఇది. సో మీరు అన్నట్టు దిస్ ఈజ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్, బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ పాసిబుల్. సాధారణంగా ఇటువంటి ఫిల్మ్స్ టైం తీసుకుని 2 years 2.5 years తీసుకుంటారు, మీ అందరికి తెలిసిన మ్యాటరే. కొంచెం ప్లాన్గా చేసిన వల్ల 1 yearలో మొత్తం టోటల్గా ఫినిష్ చేయగలిగాను విత్ టోటల్ గ్రాఫిక్స్ అండ్ లాట్ ఆఫ్ సెట్స్ అండ్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్. ఈవెన్ తో కొంచెం రెయిన్స్ అటువంటి కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వీ హ్యావ్ టోటలీ మేనేజ్ టు ఫినిష్ అండ్ కమ్ ఫర్ ద రిలీజ్. లాస్ట్ ఆగస్ట్ స్టార్ట్ చేసాం, ఈవెన్ వీఆర్ రిలీజింగ్ ఇన్ ఆగస్ట్. ఇలాంటి హర్రర్ థాట్ మీకు ఎందుకు వచ్చింది సార్? ఎందుకో వచ్చింది ఎక్కడో మా ఆవిడ కలిగింది. నేను అన్న లాస్ట్ టైం చెప్పాను, నాయన వాడు దీబాయి నాయన మనకేం డబ్బులు వస్తాయి. అప్పుడే ఆ టైంకి మా చెల్లి గారు ఏదన్నా అన్నయ్య సినిమా తీద్దాం అన్నారు. సో అన్నప్పుడు సరే అమ్మా ఇటువంటి సినిమా అయితే బాగుంటుందని ఫస్ట్ స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పగానే ఆవిడ అన్నారు కదా మొన్న ఇలాగా. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దెన్ వీ హ్యావ్ జస్ట్ గోన్ అహెడ్. నాకు ఎక్కడ కూడా డబ్బుల గురించి ఇంతకుముందు ప్రొడక్షన్స్లో సినిమా కథ, స్క్రీన్ ప్లేలు లేదా యాక్టర్లు వాళ్ళ మేకప్లు ఈ గొడవ అంతా ఎవరు డైరెక్టర్ అయినా నేను చూసుకుంటా ఉండేవాడిని.
డబ్బులు కూడా ఉండేది టెన్షన్, ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద హీరో అయినా. ఇప్పుడు ఆ టెన్షన్ నాకు లేకుండా చేసింది మా చెల్లి. అందువల్ల నేను చాలా రుణపడి ఉంటాను ఆవిడకి. మీ సినిమాలో మ్యూజిక్ అండ్ సాంగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, మంచి ఎక్సలెంట్ ఉంటాయి, Yeah. ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు. Yeah. ఇందులో ఏమున్నాయి సార్, ఎలాంటి songs? ఇందులో బీజిఎం అనేది వెరీ స్ట్రాంగ్. ఇక్కడ రాకేష్ అని, ఐ థింక్ ఐ వాంట్ రాకేష్ టు సే హాయ్ హియర్. ఒకసారి వచ్చేళ్ళు ఒకసారి రాకేష్ ఈజ్ ఏ జస్ట్ యంగ్ బాయ్. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో స్క్రీన్ మీద, టీజర్ మీద ఏదైతే చూసారో, యునో దట్ యంగ్ తరంగ్ అంటారు కదా, దట్ స్పార్క్ ఉన్న ఇది. విష్ యూ ఆల్ ది బెస్ట్. And he is the one who has created, this RR. Okay. And he is a keyboard player. And ఆయన ఇందులో ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, ఇందులో ఇచ్చిన ఇది కానీ, we were discussing about lot of encourages. I mean, so many like youth encourages, like Devi C. Prasad encouraged. And even now, again, he has to, hit it big. Okay, thank you so much. అంటే మరో దేవిశ్రీ ప్రసాద్ గారు వెళ్తారు. అది అట్లా నేను చెప్పలేం. అది ఎలా తను నెక్స్ట్ ఫిల్మ్స్ బట్టి, తను తీసుకున్న డెసిషన్స్ బట్టి ఉంటుంది అది. సార్ రాజు గారు, సార్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు హారర్, మిస్టీరియస్ థ్రిల్లర్ ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. అంటే ఒక రకంగా ట్రెండ్లో ఉన్న సినిమాలు, కొన్ని సినిమాలు థియేటర్కల్ గా చాలా పే చేస్తే, కొన్ని సినిమాలు థియేటర్లో వచ్చినవి కూడా తెలియకుండా వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు కూడా హారర్ ట్రెండ్ తగ్గింది. సో ఈ సినిమా అగదా అనే సినిమా మళ్ళీ ఆ ట్రెండ్ ని బూస్టప్ ఇస్తుందా? ఇప్పటి వరకు వచ్చిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ గాని, ఈ హారర్ మూవీస్ లో అగదకున్న ప్రత్యేకత ఏంటి? ఇది యాక్చువల్గా ఏంటంటే, మనం హారర్ అనుకుంటాం కానీ ఎగ్జాక్ట్ గా ఇఫ్ ఎంఎస్ రాజు ఫిలిం అయితే మాత్రం ఓన్లీ హారర్ ఒకటే ఉండదు. సో మీరు నా ఫిలిమ్స్ లో ఇంత ముందు మీరు చూసిన స్టోరీస్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయో, ఒక స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఒక కొత్తదనం కానీ, విజువల్స్ కానీ, సో అట్ ద సేమ్ టైం వాట్ కెన్ ఐ సే, టోటల్ ఫ్యామిలీ పరంగా కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ లైక్ ఎ ప్యాకేజ్. సో దిస్ ఫిల్మ్ ఈజ్ జస్ట్ నాట్ ఎ హారర్ ఫిల్మ్. హారర్ ఈజ్ దేర్, బట్ అన్ని రకాల ప్యాకేజ్. ప్లస్ నేను చెప్పడం ఇంకోటి మర్చిపోయింది, దెర్ ఇస్ ఏ గాడ్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒక అంతర్లీనంగా సాగుతుంది. అంటే ఇవాళ టోటల్ గా భక్తి సినిమా తీస్తే కూడా ఇబ్బంది నాకు. సో అందువల్ల అంతా ఏంటంటే యూత్ జెన్జీ ఆడియన్స్ కి నచ్చే కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇందులో ఒక ప్యాకేజ్ లాగా చేసాము. రాజు గారు, ఒకప్పుడు బిగ్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన రాజు గారు, ఇప్పుడు అంటే న్యూ కమ్మర్స్ తో డర్టీ హరి కానీ, వాన కానీ, ఇప్పుడు ఈ సినిమా కానీ, అంటే న్యూ కమ్మర్స్ తో సినిమాలు తీస్తున్నారు కొత్త వాళ్ళతో. అంటే రాజు గారు అప్డేట్ అయ్యారు ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు కొంతమంది అంటుండే, కొంతమంది రాజీ పడ్డారు రాజు గారు అని కూడా అనే వాళ్ళు కూడా కొంతమంది అంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్? అంటే మీ దగ్గర నుంచి ఆశించే సినిమాలు ఫస్ట్ నా టీజర్, ఇప్పుడు ఇవాళ మీరు చూసిన ట్రైలర్ బట్టి నేను రాజీ పడాల్సిన ఫీలింగ్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్టార్స్ లేదంటే నేను స్టార్స్ తో తీసాను, స్టార్స్ అయ్యారని అనుకుంటున్నాను. ఫ్రమ్ మై కంటెంట్, నాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఎంఎస్ రాజు, ఇట్ ఈస్ ఫ్రమ్ మై కంటెంట్ వాట్ వి ఆల్ క్రియేటెడ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎంఎస్ రాజు, ఎవ్రీబడి క్రియేటెడ్ ఇట్. ఆ క్రియేషన్ లోంచే స్టార్స్ అయ్యారు వాళ్ళు. సో నా గొప్పతనం నేను చెప్పను. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఫిలిం నేను లాస్ట్ ఫేజ్ అంతా కూడా, సో అదొక ఫేజ్ ఇదొక ఫేజ్. సో ఎప్పుడు కూడా నేను స్టార్స్ ని పెట్టి తీయలేదు. ఐ హావ్ డన్ ఎ దేవి, ఐ హావ్ డన్ ఎ మనసంతా నువ్వే, ఐ హావ్ డన్ ఎ నీ స్నేహం. సో నేను ఇటు తీసాను అటు తీసాను. సో ఈ కైండ్ ఆఫ్ తీయడం అనేది నాకు ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ ఏం కాదు, కాంప్రమైజ్ ఏది అక్కడ అయినట్టు కూడా కాదు. రాజు గారు, హాయ్ సార్. ఎస్ సార్, ట్రైలర్ బాగుంది సార్, థ్యాంక్ యూ. ఉంది సార్. అంటే ఎంఎస్ రాజు గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్. మీరు అంటే ప్రొడ్యూసర్స్ లో చాలా తక్కువ మందికి ఒక స్టార్డమ్ వస్తుంది. నాకు గుర్తున్నంత వరకు మ్యాగజైన్స్ లో కవర్ పేజ్ లో మీ ఫుల్ లెంత్ ఫోటోలు వేసేవారు అప్పట్లో. అంటే పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు. సంక్రాంతికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే అవి కూడా వర్కౌట్ అయినాయి, పెద్ద స్టార్ల మీద విన్ అయినాయి. అంటే ఒక మీరు చూడాల్సిన హై మొత్తం చూసేసారు. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు కొత్త వాళ్ళతో చేస్తున్నారు మీరు, కొత్త వాళ్ళతో సినిమాలు అంటే ఆ ఇబ్బందులు ఉంటాయి. అండ్ మార్కెటింగ్ ఇబ్బంది, లేకపోతే బిజినెస్ చేయడం ఇబ్బంది, ఓటీటీ ఇబ్బంది, అందరికీ దిస్ ఈస్ ద వర్స్ట్ ఫేస్. ఒక ఇండస్ట్రీలో ఉండటం అంటే ఇది ఒక వర్స్ట్ ఫేస్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారో, లేకపోతే మిమ్మల్ని కాదు అనే వాళ్ళు ఉంటారో. అందరూ అనే ఒక మాట,
ఎందుకు అంతా చూసేసారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ తిప్పలు ఇవన్నీ, ఈ ఫేజ్ లో ఎందుకు ఈ కష్టం అంటారు? అసలు వాట్ మోటివేట్స్ టు బి? అంటే యాక్చువల్గా రిటైర్ ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ థింగ్. సో ఐ ఇట్స్ నాట్ దట్ నేనేదో ఇన్స్పిరేషన్ అందరికీ నిలుస్తాను అనేది కూడా కాదు. నాకు రిటైర్ ఇంట్లో కూర్చోవడం అనేది ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు కీప్ ఆన్ వర్కింగ్ టిల్ ఎ డై. ఓకే, సో సో దిస్ హాస్ ట్రిగర్డ్ ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలి. సో ఇందాక ఎందుకు ఈ సినిమా చేశాను అనేది ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. ఇంకా చేయాలి, ఇంకొక 10 ఏళ్ళు చేయాలి, ఇంకొక 15 ఏళ్ళు చేయాలి అనేది ఉంది. దగ్గర సో మెనీ పీపుల్ ఇన్ హాలీవుడ్ కానీ ఎక్కడ కానీ, యూ టేక్ క్లింట్ ఈస్ట్వుడ్, ఆయన ఇంకా సినిమా చేస్తానే ఉన్నారు ఆయన. సో ఇందులో తప్పేం లేదు. మనకున్న ప్యాషన్ నాకు ఇంకా చావలేదు. ఏదో వచ్చి రిటైర్ అయిపోయి ఎక్కడ కూర్చుందాం, లేకపోతే ఎక్కడ హాలిడేస్కి వెళ్ళిపోదాం, యూఎస్ వెళ్ళిపోదాం ఆ మూడ్లో నేను లేను. మధ్యలో గ్యాప్ రావడం అనేది మాత్రం ఉంది. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఆ దేవుడు తెలుసు. సో వెన్ ఐ వాంటెడ్ టు రియల్లీ కమ్ బ్యాక్ విత్ సమ్ గుడ్ పీపుల్ సపోర్ట్, ఐ స్టార్టెడ్ ఆఫ్. సార్ ఇప్పుడు చాలా మంది స్టార్స్ చేశారు మీరు. కొంతమంది స్టార్స్ కి వాళ్ళ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న స్టార్డమ్ అంతా మీ సినిమాలో లేకపోతే మీ కంటెంట్ వల్ల వచ్చిన స్టార్డమ్. ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ప్రొడ్యూసర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక 3-4 ఏళ్ళ వరకు చాలా మంది స్టార్లు ఒకే ప్రొడ్యూసర్ కి చేస్తారు. తర్వాత ఆయనకు ఫ్లాప్లు వస్తూ ఉంటే దే మూవ్ ఆన్ ఎవ్రీథింగ్ కదా. ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందా సార్? గ్రాటిట్యూడ్ అంటే ఐ విల్ ఆల్వేస్ మూవ్ ఆన్ అండి. వెన్ మనం చేసిన స్టార్స్ అవ్వచ్చు, మన ద్వారా ఏదైనా దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఏమేమి సంథింగ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ముందుకి మూవ్ ఆన్ అయిపోవడం చూస్తాను. సో అట్ ది సేమ్ టైం నేను అంతకుముందు రాజ్కోటి గారితో వర్క్ చేశాను. మళ్ళీ దేవి సినిమాకి రాజ్కోటి గారితో వర్క్ చేయొచ్చు. కానీ వై డిడ్ ఐ గివ్ ఇట్ టు దేవిశ్రీ ప్రసాద్? సో ఇవాళ ఏంటి దేవిశ్రీ ప్రసాద్? వేరే హీరోయిన్తో చేయొచ్చు. సో వై డిడ్ ఐ గివ్ ఇట్ టు త్రిష? ఇట్లా see now again, I have just opted for Kamakshi, or I opted for Shravan and all these actors. They're all extraordinary actors. నేను స్టార్స్తో చేయలేదు, లేదంటే ఎందుకు చేయట్లేదు అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఆ స్టోరీ కంటెంట్ ఏదైతే సో లోపల వీళ్ళు బాగుంటారు అనుకుంటాను, అది ఎప్పుడు తీశాను. సో మై ప్రొడ్యూసర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో యాక్సెప్టెడ్, లైక్ మీరు ఎలా అనుకుంటే అలా చేయండి, మీరు అంతకుముందు ఎలా చేశారు అలాగే చేయండి అంటే ఈ సినిమా చేశారు. అంటే సార్ మీరు ఒకళ్ళకి ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు కూడా రిస్క్ టేకర్ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడా చేయడా అనేది మీ సంస్కారం అది. బట్ మీరు తీసుకున్న రిస్క్ తో గెయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపించాల్సింది అనేది కల్చర్, బేసిక్ కల్చర్. ఇండస్ట్రీలో అలాంటి కల్చర్ ఉందా? లేదండి, అలాగా నేను అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వద్దు నాకు. అంటే నాకు ఇప్పుడు ఆబ్లిగేషన్ లేదంటే ఒక స్టార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చుని అంటే ఒక ఆబ్లిగేట్ అవ్వమని చెప్పాల వాళ్ళ ఆబ్లిగేషన్ అనేది కాదండి, అది కాదండి. ఎక్కడన్నా కూడా మనం వెళ్ళి అడగందా, అమ్మ కూడా అన్నం పెట్టదు కదా ఫస్ట్. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఉంటారు బిజీగా. సో ఇక్కడ బేసిక్గా నాకు వచ్చి ఏదైనా మధ్యలో వచ్చిన గ్యాప్ ఏంటంటే నాకు సరైన కథలు క్రియేట్ అవ్వకపోవడమే అనేది మెయిన్. సో ఎక్కడో నన్ను నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను, మళ్ళీ రీఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను అనే ఒక మేజర్ ఇష్యూ. కొన్ని ఇయర్స్ నేను లేను. సో ఎక్కడో సో ఐ జస్ట్ ఫౌండ్ ద రైట్ థింగ్ అండ్ ఒకటి లైక్ వాట్ ఐ హావ్ నాట్ డన్ బిఫోర్. ఇంత ముందు నేను చేయని కథలు ఏదైతే ఉన్నా ఆ కథలన్నీ చేసుకుంటా వస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. కామేష్ గారు మీ వీడియో చూసాం, చాలా బాగుంది. మీ తపన కనపడింది. ఆర్టిస్టులతో ఎలా చేయించాలో కూడా మీరే ఎక్కువ యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కోసం అగధాని గా కింద గా పెట్టి గట్టిగా ఇటు కొట్టాలని పెట్టారా? అసలు ఏంది అదే మీరు ఏదన్నా అనుకోండి, ఇంకా కొంచెం గట్టిగా ఉందాం అగదా అని. ఇక్కడ వన్స్ ఏంటంటే మీరు మేకింగ్ వీడియోలో చూసి వాళ్ళు అందరికి యాక్టింగ్ నేర్పిస్తున్నాను మాత్రం అనుకోకల్లా. సో డైరెక్టర్ గా ఉండాలి. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యాక్టింగ్. నేను లేకపోతే నేను ఈ సినిమాకి తీసుకునేవాడు కదా. యాక్చువల్గా దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ యాక్టింగ్. సో దట్ అక్కడ నేను ఏదైనా యాంగిల్స్ చెప్పడం కానీ లేదంటే నాకు ఇలా కావాలని చెప్పడం అటువంటి ఇది తప్ప ఎక్కువ నేను యాక్టర్స్ సైడ్ నేను ఎక్కువ ఇలాగే చేయండి అని చెప్పలేదు. సో వాళ్ళకి సీన్స్ ఇచ్చేసి మీరు ఇది ఎలా చేస్తారు చెప్పండి, ఏదైనా సమ్ స్మాల్ కరెక్షన్స్ ఐ యూస్ టు సే. అలాగే దెయ్యాలు వదిలించే ఒక అమ్మాయి దగ్గరికి, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళారు.
ఒత్తిడి ఏదో తెలియని ఫీల్ అన్నారు. అదేదో ఒక డైలాగ్ లో చెప్పారు కానీ అసలు ఎలా ఫీల్ అయ్యారు కొద్దిగా చెప్పండి. నేను ఫస్ట్ నాకు నిజంగా చెప్తున్నాను, నమ్ముతారు లేదో తెలియదు కానీ నేను చెప్పలేదు బయటికి, కానీ ఊపిరాడలేదు. అవును. ఏదో నా చుట్టూ ఏదో ఉన్న ఫీలింగ్ ఉంది. అక్కడి నుంచి కాసేపు ఉండి ఆవిడతో మాట్లాడి వచ్చేసాను అనమాట. పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. 100%. సార్ హీరో గారు, మీరు ఇంట్లో ట్రైలర్ చూసి ఏమన్నారు ఫ్యామిలీ? ఫ్యామిలీ ఇంకెక్కడ సార్, ఇప్పుడే కదా లాంచ్. ఓకే, ఆయన వెళ్ళాక తెలుస్తుంది నాకు. మీ మేనమావ గారు చూసారా? అది కూడా ఫోన్ చేస్తారు. ఆయన ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతున్నారా? మీరు చూసారేమో అని అడుగుతున్నాను, మీకు అని చెప్పారా? తెలుసు కాబట్టి కొంచెం రిజర్వ్డ్. ఓకే ఓకే, కామాక్షి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కామాక్షి గారు నా మైన మామ గురించి మీరే చెప్పండి, నేను చెప్పండి. కేకే మహేందర్ రెడ్డి అని, కర్ణ మహేందర్ రెడ్డి. ఓకే, కామాక్షి గారు ట్రైలర్ లో చాలా భయపెట్టారు మీరు. ట్రైలర్ బాగుంది, చాలా భయపెట్టారు. కామాక్షి గారు అంటే పొలిమేర ఫ్రాంచైజీ, నెక్స్ట్ ఈ అగద, ఏంటి ఇలాంటి స్క్రిప్ట్ లో ఒక హారర్ మిస్టీరియస్ ఇలాంటి మిమ్మల్ని వెతుకుంటూ వస్తున్నాయా ఏంటి? ఇలా హీరోయిన్ గా భయపెట్టే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ ఏం అవ్వలేదండి. లక్కీగా పొలిమేర లాంటి సినిమాతో ఫేమ్ రావడంతో చాలా మంది డైరెక్టర్స్, క్రియేటర్స్ దే ఆర్ కన్విన్స్డ్ కామాక్షి లాంటి రోల్స్ లో బాగుంటుంది అని. అండ్ ఈ మూవీ ఈ జాన్రా పక్కన పెట్టేస్తే నా ఫస్ట్ ఫిలిం నుంచి ప్రియురాలు నుంచి అగదా వరకు జాన్రాస్ చాలా రిపీట్ అయినప్పటికీ ప్రతి దాంట్లో పాత్ర క్యారెక్టర్ చాలా వేరుగా ఉంటుంది. సో నేను ఎప్పుడు ఈ జాన్రానే చేయాలి, ఇది చేయకూడదు అనేది ఎప్పుడు పెట్టుకోలేదు. క్యారెక్టర్ ముందు దానికన్నా దీనికి ఎంత వ్యత్యాసం అనేది ఉందనేది నేను చూసుకుంటాను యాజ్ అన్ యాక్టర్గా. అండ్ ఐఎమ్ ఫార్చునేట్, అంటే ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి టైప్ కాస్టింగ్ లా తీసుకోవచ్చు, ఒకటి ఐఎమ్ ఫార్చునేట్ టు బీ ప్లేయింగ్ సచ్ ఇంటెన్స్ రోల్స్. అండ్ డౌన్ ద లైన్ ఐ విల్ ఆల్సో బీ ప్లేయింగ్ సాఫ్ట్, వెరీ ఫెమినిన్, వెరీ ఇన్నసెంట్ రోల్స్ కూడా ప్లే చేయాలనే ఉంది, చేస్తాను కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు ప్లే సచ్ వర్సటైల్ రోల్స్, జాన్రాస్ వదిలేస్తాయి. సో రాజు గారు ఒక నిమిషం. రాజు గారు, ఈరోజు సినిమా అనేటువంటిది ఆఫ్టర్ ఆల్ సినిమా ఇస్ ఎకనామిక్స్. ఈరోజు సినిమా తీసినోడు కంటే రిలీజ్ చేసినోడు మగాడు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసుకున్నా సరే ఆశావహమైనటువంటి పరిస్థితులు లేవు. ఓటీటీకి వెళ్ళినా కానీ, థియేటర్కి కానీ, ఆల్ ద ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. బట్ ఏ ప్లాట్ఫామ్ కూడా అంత ఓపెన్ గా లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఎకనామిక్స్ ఏంటి, బిజినెస్ ఎలా అవుతుంది, హౌ స్మూత్ ద ఫిల్మ్ ఇస్ గెటింగ్ రిలీజ్డ్? ఇది స్మూత్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ. ఓకే, బట్ దీని యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ కూడా దే ఆర్ యునో, ఇది ఈ సినిమా మీద ఉన్న ఒక నమ్మకంతో మేము ఇట్స్ లైక్ వీఆర్ టేకింగ్ ఎ ఛాన్స్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ సో ఇదేంటంటే డెఫినెట్గా సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ యునో లైక్ అన్ ఓపెనింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు రిలీజ్ లైక్ ఎ స్మాల్ ఫిల్మ్. దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్. ప్రీ క్లోజర్ అనేటువంటి ఏమైనా ఉంటుందా? ఏమంటే ప్రీ క్లోజర్ బిజినెస్ అంటే ఈ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అవుతుంది అన్ని కదా, మాటలు జరుగుతున్నాయండి. ఐ థింక్ ద నెక్స్ట్ 1-2 days రాజు గారు, సార్ ఇప్పుడు మనం మార్స్ కు రాకెట్లు పంపిస్తున్నాము, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో ఈ సినిమాలో ఇంకా నగ్న పూజలు చూపించడం ఏంటి సార్? అంటే అటెన్షన్ కోసమా, లేకపోతే అది యాక్చువల్గా అండి దట్స్ ఓన్లీ ఎ పార్ట్ అండి. ద హోల్ ఫిల్మ్ విల్ నాట్ డిపెండ్ ఆన్ దట్. ఇట్స్ ఓన్లీ మీరు చూసిందంతా ఇట్స్ స్మాల్ పార్ట్, అంతా దాని మీద ఉంటుంది. నేను చెప్పాను ఇందాక మీకు ఏంటంటే ఎమోషన్స్ మీద ఎక్కువ వెళ్ళాము. సో అటువంటి ఒక ఫ్యామిలీ మీద ఎక్కువ వెళ్ళామండి. షూర్గా హారర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది, బట్ ఏంటి మీకు ఇందులో చూపించింది లిటిల్ పార్ట్. అంటే నగ్న పూజలు అలాంటి చూపించడం వల్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దట్ రియాలిటీ వాట్ ఐ హావ్ సీన్ సమ్వేర్. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు పోర్ట్రే దట్. సార్ ఆ సీన్స్ కథకి ఎంత అవసరం అండ్ సెన్సార్ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయా? ఏం రాలేదండి సార్, ఏం రాలేదు. సార్ రాజు గారు అంటే ఒకప్పుడు షో మ్యాన్, బాలీవుడ్ లో సుభాష్ గాయ్ ఒక షో మ్యాన్, సౌత్ లో రాజు గారు.
సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్తో చిన్న సినిమాలు చేయడం, చిన్న యాక్టర్లతో పనిచేయడం, కథలు దొరకకుండా స్టార్ హీరోలు మీకు డేట్స్ ఇవ్వకపోవడమా, ఎందుకు రిస్క్ అనుకొని చేయలేకపోవడమా? ఇది ఫస్ట్ నేను ఒప్పుకోనండి, చిన్న సినిమా అంటే ఒప్పుకోనండి. మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ట్రైలర్ బట్టి డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ ఫిలిం? ఇట్ ఈస్ కాస్టెడ్ అస్ స్టార్ వాల్యూని బట్టి చూస్తే స్టార్ వాల్యూ అనేది అన్నిటికీ వర్కౌట్. ఎంతమంది ఉన్నారు యాక్టర్స్, అందరికి చేసే ఉండేట చేస్తారండి. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే దట్ హౌ టు వి గెట్ వన్ స్టోరీ అండ్ డూ ఇట్ తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అనేది ఉండాలి తప్ప మనం సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడే కూర్చుని ఒక పెద్ద స్టార్తో చేసే అలవాటు అయితే ముందు నుంచి నాకు లేదు. సార్ స్టోరీ దొరికితే స్టోరీని పట్టుకునే వెళ్ళాను తప్ప ముందు నుంచి. సార్ మీరు అడిగితే సార్ వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్స్ అయిపోయారు సార్. ఈ మూవీతో మేము అవ్వాలని కోరుకోండి సార్. రాజు గారు ఇప్పుడు ఎప్పుడు మీరు స్టార్స్ తోటే చేయండి, ఎట్లా అలా కాదు కదా. నేను ముందు నుంచి ఒకసారి నా గ్రాఫ్ చూడండి మీరు. అవును సార్, అదే నేను ఒకళ్ళు పెద్ద స్టార్ గా ఉండగా నేను సినిమా తీసానా, మీరు ఆ మాట అడగకూడదు కదా నన్ను. స్టార్ మేకర్, స్టార్ So, మేకర్. yes we sir. will be stars soon. రాజు గారు 2 క్వశ్చన్స్ అండి. Yes. ఒకటి, మీరు ఇందాక స్పీచ్ లో మాట్లాడుతూ కమ్బ్యాక్ ఫిల్మ్ అన్నారు. Yeah. అంటే దేనికి కమ్బ్యాక్? అంటే మీకు 35-40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఎంఎస్ రాజు గారు అంటే తెలియదు ఉండదు. తెలియదు ఉండదండి. మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. నాకు నేను చెప్పుకుంటుంది అది, నాకు లోపల ఉన్నది బయటికి చెప్పుకుంటున్నాను. అరే నువ్వు కంబ్యాక్ రా అంటే నాకు చాలా రోజులు గ్యాప్ లో మంచి సినిమా థియేటర్లో పడలా. అరే ఎంఎస్ రాజు యువర్ కమింగ్ బ్యాక్ రా అని చెప్పుకోవడంలో మీ అందరూ చెప్పుకున్నా అంతే. మీరు అందరూ నా సోదరులు, మీకే చెప్పుకోవాలి. మీరు మా ఫ్యామిలీ, నేను మీకే చెప్పుకోవాలి. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంది. సో ఇప్పుడు డబ్బుల కోసం కానీ లేకపోతే ఇంకో డైరెక్షన్ లో పెద్ద టార్గెట్ అని లేదు సార్. నేమ్ అండ్ ఫేమ్ అనేది ప్రతి ఫ్రైడే మనకి మారిపోతూ ఉంటుంది. ఆన్ ఫ్రైడే ఇట్ విల్ చేంజ్. అప్పుడు వరకు మీకు థర్స్డే నైట్ వరకు అనుకున్నాడు ఫ్రైడే ఠామ్ అని పడతాడు. సో అందువల్ల ఐఎమ్ అగైన్ స్ట్రగ్లింగ్ టు రియల్లీ గెట్ బ్యాక్ మై సెల్ఫ్. సెకండ్ క్వశ్చన్ అండి. అంటే డాక్టర్స్ ఇలాంటివి నమ్మరు. వి ఆల్ లైక్ టు కేటగరైజ్ థింగ్స్. డాక్టర్స్ నమ్మరు, యాక్టర్స్ నమ్ముతారు. సో అలా ఏం లేదు. ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. రాజు గారికి ఒక ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్లో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్. బట్ ఈ మూవీ చేస్తున్నంత వరకు, నేను టీజర్ లాంచ్ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను, ఐ బికేమ్ మోర్ స్పిరిచువల్. ఐ స్టార్టెడ్ బికమింగ్ మోర్ కామ్. ముందు అంత కామ్నెస్ అండ్ అంత స్పిరిచువల్ సెన్స్ నాకు ఉండేది కాదు. ఈ 1 yearలో నా పర్సనాలిటీలో షిఫ్ట్ అయితే నేను చూడగలిగాను. రాజు గారు, చాలా మంది స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు మీరు చేసిన వాళ్ళు. మరి ఈ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మొత్తం అన్ని స్టేట్స్లో చేద్దాం అనుకున్నాం ఫస్ట్. సో దట్ ఈస్ అవర్ సో ఒక స్టేజ్ తర్వాత సినిమా చూసిన తర్వాత మేము అందరం కలిసి డిసైడ్ అయ్యాం. బట్ ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వీ వెంట్ లోపలికి ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య లాట్ ఆఫ్ ఫిలిమ్స్ దే ఆర్ రిలీజింగ్ ఇన్ పాన్ ఇండియా, వెదర్ ఇట్ ఈస్ తెలుగు, తమిళ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాన్సన్ట్రేషన్ ఏ లాంగ్వేజ్ తీసామో దాని మీద చేయట్లా. ఐ థింక్ యూఆర్ ఆల్సో ఫీలింగ్ ఆల్ దట్. ఎక్కడో హిందీలో గెలిపి చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రెస్ వదిలేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ వదిలేస్తున్నారు. సో వాట్ వి థాట్ ఈస్ వీ వాంటెడ్ టు ఈ ఫిలింని ఐ థింక్ ఐ షుడ్ అనౌన్స్ దిస్ లైక్ ఫర్ కర్ణాటక హోమ్ బాల్ ఈస్ డూయింగ్. ఓకే, సో వాళ్ళు వీకే ఫిలిమ్స్ అని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ తెలుగు, లైక్ హౌ వి కాన్సన్ట్రేట్ కాంతారా. సో కాంతారా బ్రాండ్ వచ్చిన తర్వాత కాంతారా 2 మొత్తం రిలీజ్ చేశారు. అలా ఫస్ట్ దిస్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం, సో వీ విల్ డూ ద ఫిలిం. సో మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ తెలుగు. వీ హ్యావ్ ఫినిష్ డబ్బింగ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ ద అన్ని రకాలుగా వీఆర్ రెడీ. సో ఇది వాళ్ళు ఇచ్చిన సలహా నాకు రైట్ అనిపించింది. అక్కడ ఇప్పుడు నేను ఎక్కడో కూర్చొని కర్ణాటకలో అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, అక్కడ ఏముంటుందో ఓపెనింగ్ మనకు తెలియదు. ఇక్కడ సక్సెస్ అక్కడ ఉన్న ఓపెనింగ్ తెస్తుంది అనేది నాకు ఎందుకు ఫీలింగ్ వచ్చి, దెన్ వీ డిస్కస్డ్ విత్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ దే సెడ్ ఓకే అన్నా, మీరు అలాగే చేయండి, మీరు అలాగే వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొక రియల్ థింగ్స్ కొన్ని చెప్పాలంటే, ఈ ఫిలిం గురించి ఇప్పుడు ఎవరు
డబ్బాలు కొట్టుకోవాలి అనే స్టేజ్కి ఇప్పుడు స్టేజ్ మీద వచ్చేసింది. సో మనం మనం మన సినిమా గురించి మనం 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 మాట్లాడాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు అది మాట్లాడేది కూడా అందాలి జనానికి అనేది నేను ఇందాక నుంచి నేను మాట్లాడేది. ఈ ఫిలిం ఇది ఇంకొక రియల్లీ వాట్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ ఓకే. నాకు ఇంట్యూషన్ ఉంది, నాకు నచ్చుతుంది సినిమా, ఎంత ఓకే. ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ యూనో హూ ఈస్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ హిస్ నేమ్ ఈజ్ మిస్టర్ సంజయ్. ఈజ్ దేర్ ఇన్ ద బిజినెస్ ఫ్రమ్ 2012. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వచ్చి కలిశారు. ఒక 20 స్టేషన్స్ చేద్దాం రాజు గారు, కొన్ని షోస్ వేద్దాము మనం, అది ఇది అంటే నాకు కొంచెం చిన్న బాధ వేసిందంటే నా దాంట్లో స్టార్స్ లేరు, సరే ఇట్లా కొన్ని స్టేషన్స్ చేద్దాం అన్నారని చెప్పి ఐ టుక్ రిస్క్. ఐ టోల్డ్ హిమ్, సార్ యూ కమ్ అండ్ వాచ్ ద మూవీ, ఐ షో యూ ద హోల్ మూవీ. అప్పటికి మొత్తం కాపీ రెడీ అయిపోయింది. అంటే ముందే చూపించేస్తారా అన్నాడు. లేదు రండి పర్లేదు అన్నాడు. ఆయన ఒక్కనే చూశాడు సినిమాకి వచ్చాను. ఆయన బయటకు వచ్చి ఐఎమ్ రిలీజింగ్ 150 స్టేషన్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఆస్ట్రేలియా ఆల్సో, ఐఎమ్ టేకింగ్ యూకే ఆల్సో అనే మాట అన్నారు. అప్పుడు ఆ టైంలో నా కళ్ళలో నీళ్ళు తెలియదు. శ్రవణ్ గారు, ఆల్ ద బెస్ట్.